హిందువుల మనోభావాలు అంటే ఏందో వాళ్ళకి తెలుస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువుల మనోభావాలు అంటే అందరినీ గౌరవించే లక్షణం ఉన్నటువంటి హిందువులు. ఒకళ్ళకి హాని కలిగించేటోళ్ళు కాదు, ఒకళ్ళ జోలికి పోయేటోళ్ళు కాదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటోళ్ళు. వీళ్ళు రోడ్డు మీద వచ్చి లొల్లి చేసినంత మాత్రం హిందువుల్ని గౌరవించినట్ట? నేను అడుగుతా, మేము జై శ్రీరామ్ అని మీరు అంటారు, జై సీతారాం అని మేము అంటాం. మీరు భార్యాభర్తల్ని, దేవుళ్ళని, దేవతల్ని వేరే చేసే రకం మీది. ఎవరి దగ్గర గొడవ పెట్టరు నాకు చెప్పండి. భార్యాభర్తల దగ్గర గొడవ పెడతారు, కుల మతాల మధ్యలో గొడవ పెడతారు, దేశాల మధ్యలో గొడవ పెడతారు. మీకు 24 గంటలు కావాల్సింది గొడవ. అభివృద్ధి గురించి మాట్లాడదామా? మాట్లాడరు. మీరు మేము ఏమన్నా చేసిన గురించి, మేము గతంలో మేము 55 ఏళ్ళు 60 ఏళ్ళు పరిపాలన చేస్తాం దేశానికి, రాష్ట్రానికి 55 నుంచి 58 సంవత్సరాలు పరిపాలన చేసినాం. మేము దీని గురించి ఏమైనా చర్చకు సిద్ధమా అంటే ఎవడు రాడు. ఏమన్నా అంటే మేము మొలదాడు ఉన్నోడే హిందూ, మొలదాడు కట్టుకున్నోడే ఓటేయాలి బీజేపీకి, లేకపోతే లేదు. నాకు జూబ్లీహిల్స్ లో గెలిపిస్తే బంజారాహిల్స్ లో నేను గుడి కడతా. అరే నువ్వు కేంద్ర మంత్రి ఉన్నావయ్యా, నువ్వు బంజారాహిల్స్ కాదు దేశంలో ఏడన్నా కట్టియొచ్చు. నువ్వు జూబ్లీహిల్స్ లో గెలిపిస్తే బంజారాహిల్స్ లో గుడి కట్టించుడేది నాకు అర్థం కాలేదు. అంటే నేను కట్టియను అని ఇండైరెక్ట్ గా చెప్పినట్లా, లేకపోతే నన్ను గెలిపియండి అని హిందువులను వేడుకున్నట్ట? మొలదారున్నోళ్ళు, బొట్టు పెట్టుకున్నోళ్ళు అంటే నీకు ఏంది అసలు? ఏం కావాలి మీకు? నాకు అర్థమైతలేదు. లొల్లి కావాలనా లేకపోతే అభివృద్ధి కావాలనా? మీరు చేసే దరిద్రం పనులన్నీ దాచిపెట్టడానికి కోసము హిందువులను అడ్డం పెట్టుకొని బతుకుతారు. ఎంతసేపు ముస్లింలు ఉంటేనే వీళ్ళ బతుకు, లేకపోతే లేనేలేదు. ముస్లింలను అడ్డం పెట్టుకొని బతుకుతారు, ఎంఐఎంని ముస్లింలను అడ్డం పెట్టుకొని బతుకుతారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, మీరు బీహార్ లో పోటీ చేసిరు, ఇదే ఎంఐఎం వాడు వచ్చి ఆడ పోటీ చేసిండు, ఆడ ఎందుకు వ్యతిరేకించాలి? ఎందుకు రాలేదు? మేము హైదరాబాద్ లో మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంఐఎంఓలను హైదరాబాద్ శివార్లు దాటనీయలేదు. మళ్ళీ మీరు ఎట్లా ఈరోజు దేశం సరిహద్దులు మొత్తం వాళ్ళని పోటీ చేయడానికి అవకాశం ఇస్తున్నారు? మీరు కదా వాళ్ళకి అవకాశం ఇచ్చింది, మీరు కదా ఎంఐఎం ఉంటే బతికేది. మేము ఎవరున్నా బతుకుతాం, మేము సబ్బండ వర్గాలతో కలిసి ఉంటాం. మేము ఈరోజు అందరి కులాలకు మతాలకు మేము పెటెంట్. మీలాగా ఒక్కళ్ళు నెత్తి మీద ఎత్తుకొచ్చుకొని ఓట్లున్నప్పుడేమో వాళ్ళ మస్జిద్లకు పోతారు. ఎందుకు? గీమె ఉన్నది కదా, గమె ఎవరు? మాధవీలత. ఓట్లున్నప్పుడేమో మస్జిద్లకు పోతారు, లేకపోతే ఆడపోయి చార్మినార్ కాడ లొల్లి చేస్తుంది. ఏందమ్మా నీ భాష? నీ కథ ఏంది? మేము అడుగుతున్నాము, మేము అందరితో సామరస్యంగా ఉంటాం, కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ. మేము అన్ని కులాలని గౌరవిస్తాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే, మొన్న మాట్లాడినటువంటి విషయాన్ని వక్రీకరించి మాట్లాడి వారి మీద ఇబ్బంది ఎందుకంటే మీరు అంటున్నారు రేవంత్ రెడ్డి గారి విషయాలలో, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి ఏమడిగినరు? కేంద్ర మంత్రులతోని, ప్రధానమంత్రితోని, మేము రాష్ట్రంలో ప్రపంచ దేశాలలో 4th సిటీగా మా హైదరాబాద్ ని మేము తీర్చిదిద్దుకోబోతున్నాం. మీ కళ్ళల్లో ఎందుకు కనబడుతుంది? రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి తొక్కేయాలనే ప్లానింగ్ చేస్తున్నారా మీరు? నేను అడుగుతున్నా, మేము నిధులు అడిగినాము కేంద్రానికి పోయి, ఆ నిధుల గురించి మేము ఎవరైనా చర్చ చేయొద్దనే కదా ఈ టాపిక్ ని బయటకు తీసుకున్నారు. మీరు ఆ టాపిక్ ఎవరైనా మాట్లాడుతున్నారా? ఆ టాపిక్ ని మాట్లాడకుండా ఆ టాపిక్ ని తొక్కేసి రేవంత్ రెడ్డి గారి మాటలు ఏమన్నాడు? 33 జిల్లాల అధ్యక్షులు 33 రకాలుగా ఉంటారు. ఈయన అయ్యప్ప మాలేస్తాడు, ఈయన శివ మాలేస్తాడు, నేను వాసవి మాత మాలేస్తా, ఇంకోళ్ళు హనుమాన్ మాలేస్తారు, ఇంకొకళ్ళు ఇంకో మాలేస్తారు, వినాయక చవితి అప్పుడు వినాయక చవితి మాలేస్తారు, దుర్గాష్టమి అప్పుడు 8 రోజులు ఆ నవరాత్రులకు మాలేస్తారు. రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఇట్లనే దేవుళ్ళ మధ్యలోనే మనము వివిధ అభిప్రాయాలను తీసుకునేటోళ్ళం. 33 జిల్లాల అధ్యక్షులు వివిధ అభిప్రాయాలు ఉంటాయి. అన్ని కలగలిపితే కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తే దాన్ని పట్టుకొని హిందువుల మనోభావాలు తెలియని మీ బతుకుకు సీతాని రాముని వేరే చేసిన వాళ్ళు మీరు హిందూ అభిప్రాయాలను అంటారా? ఎందుకంటే వాళ్ళ దేశ ప్రధాని భార్య లేకుండా ప్రపంచ దేశాలు తిరిగి వస్తున్నాడు, దేశాన్ని ఏలుతున్నాడు. అందరు కూడా అట్లా, దేవుళ్ళు కూడా అట్లనే భార్యలు లేకుండా ఉండాలి. ఎవరు కూడా ఎవరితోని సన్నిహితము, స్నేహభావము, సోదర భావంతో ఉండొద్దు. వాళ్ళకున్నదల్లా విడదీసి పాలించాలి. కేవలం హిందువులని అంటారు, ఇటు ముస్లింలను కానీ ఇటు క్రిస్టియన్స్ గారు జోలికి పోరని చెప్పేసి అంటున్నారు కదా. ఎవరు వాళ్ళ? ఎవరు? హిందువులను ఏమన్నాము, ముస్లింలు ఎవరిని కూడా మేము ఏమన్నాము? మా సెక్యులర్ పార్టీ అందరినీ గౌరవిస్తాము, అందరి మా ఆత్మాభిమానాన్ని గౌరవిస్తాం, అందరి మనోభావాల్ని గౌరవిస్తాం, అన్ని మతాలని గౌరవిస్తాం. మేము అట్లా మీరేమో ఎలక్షన్లు వచ్చినప్పుడు మస్జిద్లకు పోయినప్పుడు మరి అప్పుడు ఎందుకో గౌరవిస్తారు? మొల్లాలకు పిలుచుకొని సన్మానం చేసిండు కదా మీ ప్రధానమంత్రి, అప్పుడు ఎందుకో తుర్కోళ్ళని తిట్టలేరు మళ్ళీ మీరు? అప్పుడు ఎందుకు గౌరవించుకున్నారు? అప్పుడేమంటారు? మేము అన్ని కుల మతాలను గౌరవిస్తామంటారు. వాళ్ళు చేస్తే ఒప్పు, మంది చేస్తే తప్పు. అసలు రేవంత్ రెడ్డి గారి మాటలకి ఎందుకు మీరు ఇంతగానం చేస్తున్నారంటే ఒకటే నాకు అర్థమైంది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రిని కలిసిండు. మా రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం డబ్బులు ఇవ్వండి అన్నారు, ఇవ్వకపోతే రణమే అన్నాడు రేవంత్ రెడ్డి. ఆ టాపిక్ ని డైవర్షన్ చేయాలి. ఎట్లా? చలో ఇది దొరికింది, అవకాశం దొరికింది, దీని మీద రచ్చ చేయాలి అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు?
మొల్లాడున్నాడు హిందూ అన్నారు. మరి అప్పుడు ఎందుకో మాట్లాడలేదు మీరు, ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నా. ఏం మాటలు అవి రాజకీయ నాయకులకి? మొల్దాళ్ళు బొట్టులు ఏం మాటలు? రాజకీయ పార్టీలు ఇట్లా మాట్లాడొచ్చా? ఏం చేస్తుంది ఈసీ నాకు అర్థమైతలేదు. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దా? తీసుకోవాలి కదా. మరి ఇవన్నీ ముంగలు రానియ్యారు. బీఆర్ ఎన్నికలు ఎట్లయినాయి దాని గురించి మాట్లాడనియ్యారు. ఇవి అడ్డం తీసుకొని వస్తారు. ఇవన్నీ అడ్డం తీసుకొని బతికెడితే బీజేపీ. బి అంటే బజార్కి ఎక్కి బతుకు బజార్ గాడ్ చేసేటోళ్ళు బీజేపీలు. కాబట్టి వాళ్ళకి దరిద్రం లక్షణాలు ఉన్నాయి. వాళ్ళకి ఎవ్వరు మంచిగుంటే ఓర్వరు. వాళ్ళకి కేవలం గుజరాత్ వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి. వాళ్ళు ఎంత మంది ఈ రోజు నేను అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తా, దమ్ముందా అని అడుగుతున్నా. నడువండి, దేశం లోపల అత్యధికంగా బీఫ్ చర్మాన్ని అమ్ముకునేటోళ్ళు ఈ బీజేపీ పార్టీలనే ఉన్నారా లేదా చెప్పండి నాకు. నేను తీసుకొని పోయి చూపిస్తా. ఇదే స్మృతి ఇరానీ గోవాలో హోటల్ పెట్టింది. అక్కడ బీఫ్ మాంసం అమ్ముతుందా లేదా? ఇవన్నీ ఎందుకు బయటికి రానియరు? ఇవన్నీ ఎందుకు చర్చకు తీసుకొని రానియరు? మేము గోవులను రక్షిస్తాము, మేము గో పూజ చేస్తాము, దేవుళ్ళని గౌరవిస్తాము, ప్రతి ఒక్క వ్యక్తిత్వాన్ని గౌరవిస్తాం. మీరెందుకు అవసరం ఉంటే ఒకలాగా అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు ఎందుకు పట్టుకుంటారు? మాకు చెప్పాలి ఇవన్నిటికి సమాధానం. మీరు ఒల్రి గెలిచినాం అనుకుంటారా? ఒల్రి గెలిచినాం అనుకుంటారా? గెలుపు కాదది, మీ ఓటమి భయంతో ఒల్రుడది. ఈడ తెలంగాణలో సఖి దొరుకుతలేదు. ఏం చేస్తే ఎందుకు అభివృద్ధి గురించి మాట్లాడారు? తెలంగాణకు నిధుల గురించి మాట్లాడండి. బీసీల గురించి కొట్లాడుతున్నాం, కేంద్రంలో నడువండి, కొట్లాడండి. గాడ ఎందుకో మరి ధర్నాలు చెయ్యరు? అవుటిగాడ రాదు, ఎందుకంటే అవి మంచి పనులు కదా. మంచి పనులు చేస్తే బాగుపడతారు. ఆ బాగుపడితే మీరేడవరు సార్? బాగుపడితే బీజేపీని ఎవరు తలుచుకుంటాడు? అట్లా బాగుపడొద్దు. ఇట్లనే కొట్లాడాలి, ఇట్లనే రోడ్ల మీద తిరగాలి, ఇట్లనే హంగామా చెయ్యాలి. వాళ్ళకి వచ్చేది ఒక్కటే లక్షణం, అభివృద్ధి గురించి మాట్లాడరు. దేశ సంపదను దోచిపెడుతున్న మోదీ గురించి మాట్లాడనియ్యరు. మాట్లాడితే నువ్వు మాట్లాడితే నీకు దేశద్రోహి అంటారు, నేను మాట్లాడితే నేను ఖాన్ అంటారు. 24 గంటలు అంటే వాళ్ళు ఎల్ఐసి నమ్ముకొని తీసుకొని పోయి అదానికి పెడితే మనం మాట్లాడితే ఖాన్లం అవుతాం, మనం మాట్లాడితే పాకిస్తాన్ వాళ్ళం అవుతాం, మనం మాట్లాడితే దేశద్రోహులం అవుతాం. ఇదేనా మీకు వచ్చేది? ఇప్పుడు నువ్వు మాట్లాడి ఇవన్నీ వీడియోలు అన్ని మీరు ఇప్పుడు అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసినాక కింద దరిద్రులు, అష్ట దరిద్రులు, నిత్య దరిద్రులు అందరికి అడ్డమైన చెత్త కామెంట్లు అన్ని పెడతారు. దీని కింద వాళ్ళకి ఒక్కని కూడా నెత్తి మీద రూపాయి పెడితే 10 పైసలకు కూడా అమ్ముడు పోని వాళ్ళందరూ కామెంట్లు చేస్తారు. వాళ్ళ ఇంట్లో అమ్మలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో అక్కలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో భార్యలు ఉంటారు. కానీ ఆడదానిలాగా చూసినా ఎప్పుడన్నా మీరు? ఇప్పుడు నాలాంటి మహిళనే మాట్లాడింది, నా కింద దరిద్రం కామెంట్లు పెడతారు. ఇదే హిందువుల లక్షణమా? ఇదే హిందూ మహిళను తిట్టే లక్షణమా మీ దగ్గర? మరి నేను అడుగుతా, మళ్ళా మీకు మంచి లక్షణాలు ఫస్ట్ నేర్చుకొని రండి బయటికి. ఒకళ్ళని గౌరవించడం నేర్చుకోండి, ఒకళ్ళని తిట్టడం మానేయండి. నడుండి సోషల్ మీడియాలో మీ తిట్లను తీసుకొని పోయి భూత పురాణాలన్నీ తీసుకొని పోయి ఒకరోజు చర్చ పెడదాం నడుండి. అది హిందువుల లక్షణమేనా? అంటే మీరు ఏం చేస్తున్నారు? సొసైటీని ఎక్కడ తీసుకుపోతుర్రు? ఏం కావాలనుకుంటారు సొసైటీలో? అందరు ఇట్లనే కొట్లాడుకొని చావాలి, ఇట్లనే తిట్టుకొని చావాలనా? హిందువులు అబ్బా, హిందువులు ఇక బీఫ్ అమ్ముకునేటోళ్ళు హిందువులు, దేశ సంపదను ఒక్క రాష్ట్రానికి దోషపెట్టేటోళ్ళు హిందువులు. ఈడందరం హిందువులం ఉన్నాం. మరి మా రాష్ట్రానికి ఎందుకు? 70% ఉన్న హిందువులలో చేస్తాడు కదా బడి చచ్చే. మరి మా రాష్ట్రానికి కూడా తీసుకొని రా, మా పైసలు తీసుకొని పోతుర్రు కదా ఇడికి వెళ్ళి, దాన్ని డబల్ ఇడికి పట్టుకరా, హిందువులకే పెట్టు. పైసలన్నీ 80% ఉన్న హిందువులకు పెట్టి ఇక్కడ తీసుకొని వచ్చి, మా జిఎస్టీ పైసలు 4.5 లక్షల కోట్లు తీసుకొని పోతారు కదా, 8-9 లక్షల కోట్లు తీసుకొని రా తెలంగాణకి. 80% ఉన్న హిందువులకే పెడదామబ్బా. నువ్వు తీసుకురా దమ్మున్న మొగనివైతే. శాత కాదు. రవీంద్ర భారతిలో ఎస్పీబీ విగ్రహంపై తీవ్ర ఆందోళనలు చెలరేగుతా ఉన్నాయి. దాని గురించి నేను మాట్లాడదలేదు. మేము అందరినీ గౌరవిస్తాము, ఆయన పాటలు మనం విన్నాము, ఆయనని ఇప్పటికి కూడా చిరస్మరణీయంగా కొలుచుకుంటాము. అంతేగాని దాని వివాదంలో నేను పోదలుచుకోలేదు. అందరినీ గౌరవిస్తాము. మరి దానికి రాష్ట్రాలకు ప్రాంతాలకు విభేదించి ఆయన పాటలు వినలేదు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తులకు వాళ్ళు అడిగిన కాబట్టి మనం ఇచ్చిన మన దయాద్ర హృదయానికి మనం గొప్పలు చెప్పుకోవాలి. అంతేగాని మనం ఇక్కడ ఆయనని స్టాచ్యూ పెట్టి గౌరవించుకున్నాము. అది మన పెద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించింది. అదే గీతాన్ని 2004లో బాలసుబ్రహ్మణ్యం గారు పాడమంటే పాడలేదు. నేను స్వరాష్ట్రం అని ఒక లైన్ ఉన్నది, దాన్ని తీసేస్తేనే వాడతా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు తెలంగాణ వాదులు తీసుకొస్తున్న వాదన. నేను ఒకటి అంట, ఇప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రం అనేది విడిపోయేటప్పుడు రకరకాల సకల జనుల మనం చేసినాము.
అక్కడ రాష్ట్రం వాళ్ళు రాష్ట్రం అంతా ఒకటి ఉండాలని కొట్లాడారు. కానీ ఇవన్నిటికీ కాకుండా ఆయనకు గాన కోకిల అని ఉన్నది, మనం అందరం గౌరవిస్తాం. ఆయన అదొకటే కాకుండా రకరకాల మంచి పాటలు కూడా పాడిండు, దేశభక్తి పాటలు పాడిండు, అన్ని సమాజాలకు సంబంధించినటువంటి పాటలు కూడా పాడిండు. అది గౌరవించుకోవాలి. కానీ ఈ వివాదాస్పదమైనటువంటి విషయాలలో నేను మాట్లాడదలుచు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? తెలంగాణ దిష్టి తలిగి కొబ్బరి చెట్లు అన్ని పోయినాయని చెప్పేసి మాట్లాడిండు కదా. ఇక నాకైతే ఒక జోకర్ లాగానే కనబడింది ఆ మాటలు. ప్రపంచ దేశాలందరూ కూడా విజయవాడ, అరకు అటు సైడ్ వచ్చి విహారయాత్రలకు వస్తుంటారు, టూరిజం స్పాట్ గా వస్తుంటారు. మరి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు వచ్చినప్పుడు అందరు కూడా వచ్చి చూసిపోయి ఉంటారు. మరి అందరి దిష్టి తగలందే తెలంగాణ దిష్టి ఎందుకు తగిలింది? అప్పుడు ఎప్పుడో తెలంగాణ కొట్లాటలు అప్పుడు అన్నింటే ఈ మాటలు బాగుంటుండే. కానీ ఇప్పుడు 13 ఏళ్ళు అయింది తెలంగాణలో మీ బతుకు మీరు బతుకుతున్నారు, మా బతుకు మేము బతుకుతున్నాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మేమే ఆంధ్రప్రదేశ్ లో పోయి మా వ్యవహారాలు మేమేం చెయ్యం. ఇంకా కావాలనంటే ఆంధ్రప్రదేశ్ లో, హైదరాబాద్ లో వాళ్ళ వ్యవహారాలన్నీ నడిపిస్తారు. అంతెందుకు ఇదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో నివాసం ఉంటాడు, హైదరాబాద్ లో ఉంటాడు, హైదరాబాద్ లో ఆయన రియల్ ఎస్టేట్ దందాలన్నీ చేసుకుంటాడు. మరి అట్లాంటాడు తెలంగాణ దిష్టి తగిలింది అని అంటాడు. నేనంటున్నా మీ దిష్టి తగిలే మాకు ఇట్లా అన్నీ జరుగుతున్నాయేమో అనిపిస్తుంది ఒక్కోసారి. మీ దిష్టి, పవన్ కళ్యాణ్ దిష్టి. నేను ఆంధ్రలో తిట్టదలుచుకోలేదు, ఎవరిని కూడా తిట్టదలుచుకోలేదు. పవన్ కళ్యాణ్ దిష్టి తగులుతుందేమో మా తెలంగాణ మీద, మన ఆ కన్ను పడ్డదేమో, తెలంగాణ మీద కన్ను పడ్డట్టున్నది. అయినా మీ పార్టీ పెట్టుకొని ఇక్కడ తెలంగాణలో మీ అభిమానులు ఉన్నా మేము గౌరవించినాం, ఇక్కడ మీ వాళ్ళు వచ్చి ప్రచారాలు చేసినా మేము గౌరవించినాం. ప్రాంతాలను వేరే చేసింటే మేము మీ వాళ్ళని ఎవరిని కూడా మేము ఇక్కడికి రానియకుంటాం కదా, అవునా కదా? నీ సినిమాలు మేము చూస్తున్నాం, నీకు రెవెన్యూ జనరేట్ చేస్తున్నాం, ఇప్పటికి కూడా గౌరవించినాం కదా. నువ్వు పక్క రాష్ట్రమో అని మేము సినిమాలు చూడకుండా ఆపలేదు కదా. అఫ్ కోర్స్ అది ఒక ఎంటర్టైన్మెంట్, అందరు చూస్తాం, మేము కూడా చూసినాం. కానీ దాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు ఏదో పార్టీకో, కాంగ్రెస్ పార్టీకో ఆపాదించలేదు, ప్రభుత్వానికి ఆపాదించలేదు. తెలంగాణ 4 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్కి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అడిగినాము. ఆయన చెప్పకపోగా ఒక పార్టీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ ని కూడా విడుదల చేసాడు. ఏమని? నేను రైతులతోని మాట్లాడిన మాటల్ని వీళ్ళు వక్రీకరించి మాట్లాడుతున్నారు అని మాట్లాడి. అంటే ఆయన ఇంటెన్సివ్ గా, అంటే ఆయన వాంటెడ్లీ ఈ మాటలు మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఒకవేళ యాదృచ్ఛికంగా వచ్చిన మాటలు అంటే, నేను అన్ఫార్చునేట్లీ మాట్లాడినా, ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించండి అని ఒక మాట అడిగినంటే 4 కోట్ల మంది గౌరవంగా చూస్తుండ్రు కదా నేను. మరి ఆ మాట అనకుండా ఈ విధంగా రిలీజ్ చేయడం వల్ల ఏమనిపించిందంటే, వాంటెడ్లీ అని తప్పించుకుంటున్నాడు. క్షమాపణ చెప్పడానికి సిగ్గుపడుతున్నాడా, లేకపోతే క్షమాపణ చెప్పడానికి నేనెందుకు చెప్పాలి అని మోతబరా, నాకు అర్థం కాలేదు. కానీ ఒక గౌరవమైన పదవిలో ఉండి ఈ మాటలు మాట్లాడితే, ఒక రాజకీయ నాయకునివి నువ్వు సెలబ్రిటీగా మాట్లాడితే అప్పుడు వేరేలాగా ఉండేదేమో. ఒక రాజకీయ నాయకుడిగా, అది కూడా 2వ స్థానంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రము డిప్యూటీ సీఎంగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం సహేతుకం కాదు. అంతకన్నా మించి క్షమాపణ చెప్పను అనే విధంగా లెటర్ ను కూడా విడుదల చేయడం అంతకన్నా ఎక్కువ బాధాకరమైనటువంటి విషయము. కాబట్టి మేము ఆయనను రానిచ్చినా రానియకపోయినా సెకండరీ పెట్టండి. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసింది కాబట్టి తెలంగాణ ప్రజలు డెఫినెట్ గా హైదరాబాద్ లో తిరిగితే మాత్రం ఊరుకోరు.